నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటారు 41 రోజులు. ఇప్పుడు దీక్ష విరమణ చేయాల్సి వస్తుంది. అయితే చాలా వరకు కొండగట్టు వెళ్తారండి. కొంతమంది అక్కడక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో తీస్తూ ఉంటారు. నిజంగా వెళ్ళాలంటారా కొండగట్టుకి? అదేవిధంగా ఒకవేళ మాల విరమణ చేసేటప్పుడు గురువుతో తీయించాలంటారా, లేకపోతే తల్లితో? అలా కూడా కొన్ని సందేహాలు. మంచి ప్రశ్న వేసావు. మాలాధారణ అనేది సామాన్యంగా మీరు ఇప్పుడు మన అయ్యప్పని తీసుకుంటే ఒక అయ్యప్ప స్వామి గుళ్ళో గనక వేసుకుంటే ఖచ్చితంగా మళ్ళా వచ్చి అయ్యప్ప స్వామి గుళ్ళోనే తెయ్యాలి. సామాన్యంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే అయ్యప్ప తిరుపతిలో తీసేస్తుంటారు. ఎందుకంటే అక్కడ గుండు కొట్టించుకోవాలి, గుండు చేయించేసుకుని మనం వచ్చేస్తే ఈ 40 రోజులు పెరిగిన జుట్టు మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. తీసేసి వచ్చేస్తే స్వామివారి స్వకార్యం తిరుపతి వెళ్ళాం, గుండు చేయించుకున్నాం, వచ్చాం. అది తప్పు. అయ్యప్పది కూడా మనం గుళ్ళో తీసుకుంటే ఏ గుళ్ళో అయితే మీరు వేసుకున్నారో ఆ గుడికే వచ్చి తీయాలి. అదే దీక్ష విరమణ కార్యక్రమం. ఇంకోటి, తల్లి వెయ్యాలా గురువు వెయ్యాలా? అద్భుతం. తల్లి మొట్టమొదటిస్తాను. మాతా పిత గురువు దైవం. అక్కడ గురువు 3వ స్థానం తప్ప గురువు మొదటి స్థానం కాదు. మీకు గురువు ఆ టైంకి దొరకలేదు, మీ తల్లి చేత వేయించుకో, తప్పు లేదు. మళ్ళా తీసేటప్పుడు కూడా తల్లి తీయచ్చు, తప్పు లేదు. ఇంకోటి, మీరు అడిగారు కొండగట్టుకే వెయ్యాలా కొండగట్టుకే తీయాలా? మన హైదరాబాదులో అద్భుతమైన విషయం ఏంటంటే 3 ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. స్వయంభూలు 3 స్వయంభూలు. 1 కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి, 2 తాడిబందు ఆంజనేయ స్వామి, 3 కొండగట్టు ఆంజనేయ స్వామి. నేను ఎవరికైనా చెప్తుంటాను, ఏదైనా కోరికలు జరగకపోతే ఒక పని చేయండి, తెల్లారుజాము 4ంటికి బయలుదేరండి, కర్మన్ఘాట్ వెళ్ళండి, అక్కడి నుంచి తాడిబందు రండి, అక్కడి నుంచి కొండగట్టు వెళ్ళండి, దర్శనం చేసుకుని ఇంటికి రండి. 3 స్వయంభూలు చూసిన తర్వాత మీరు అనుకున్న కార్యక్రమం తప్పకుండా నెరవేరుతుంది. 3 స్వయంభూలు మనకు అదృష్టం. అది మనకి చాలా అదృష్టం. అది సెకండ్ థింగ్. కొండగట్టే వెళ్ళి తీయాలా? కొండగట్టే వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మీకు ఏదో కార్యక్రమం ఉంటుంది, ఏదో హడావుడి ఉంటుంది, కొండగట్టు వెళ్ళాలి తీయాలి అంటే కుదరకపోవచ్చు. సెకండ్ థింగ్, నువ్వు కొండగట్టులో మాల వేసుకుంటే కొండగట్టులోనే తీయాలి. ఇంట్లో వేసుకుని కొండగట్టులో ఎలా తీస్తావు? అంటే ఇంట్లో వేసినప్పుడు పవిత్రత అయినప్పుడు తీసేటప్పుడు పవిత్రత లేదా కదా? కనుక మీరు ఎక్కడ వేసుకుంటే అక్కడే మాలధారణ తీయాలి, విరమణ చేయాలి, మాల విరమణ చేయాలి. ఇంకోటి, ఈ మధ్యలో ఒకసారి నువ్వు కొండగట్టు వెళ్ళి దర్శనం చేసుకో. దర్శనం చేసుకోవడంలో తప్పు లేదు. హాయిగా వెళ్ళు, ఒక నిద్ర చేయి. దీక్షలో ఉన్నప్పుడు నిద్ర చేయి, తప్పులేదు. నిద్రలో చేయి. తాడిబందు వెళ్ళి నిద్ర చేయి, కొండగట్టు వెళ్ళి నిద్ర చేయి, కర్మన్ఘాట్లో చేయి, నిద్ర చేయి, తప్పులేదు అందులో. లేదు ఇంకో ఆంజనేయ స్వామి గుళ్ళో మీకు ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చింది, ఆ రోజు వెళ్ళి కొండగట్టులో చేయి, లేకపోతే దగ్గరున్న ఆంజనేయ స్వామి గుళ్ళో చేయి. నిద్ర చేయడంలో తప్పు లేదు, దర్శనం చేసుకోవడంలో తప్పు లేదు. కానీ నువ్వు మాల ఎక్కడ వేసుకుంటే అక్కడే తీయాలి. అది గురుముఖంగా వేసుకుంటే గురువే తీసేస్తారు. తల్లి వేస్తే మరీ మంచి. తల్లి తీస్తే అంతకంటే ఇంకా లేదు నీకు అసలు. తల్లి పీకర్ అల్టిమేట్ అనమాట. తల్లికి మించిన దైవం లేదు. కనుక తల్లి వేస్తే తల్లి తీసేయచ్చు, గురువు వేస్తే గురువు తీయచ్చు. ఎక్కడ వేస్తే అక్కడే తీసుకోవాలి. అది విషయం. అంతేగాని కొండగట్టులోనే తీయాలి అని అవసరం లేదు. ఏమా?